తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి పీఠాధిపతి, దేవీ ఉపాసకురాలు, ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ధర్మశిరోమణి అవార్డు గ్రహీత శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మనతో ఉన్నారు. అమ్మ నమస్కారం. అమ్మ శ్రీమాత్రే నమః. అమ్మ కనకధార గురించి చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. ఆ లక్ష్మీదేవి లక్ష్మీనారాయణని ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మీరు ఆవిష్కరణగా అన్నట్టు మా కళ్ళ ముందు ఉంచుతున్నారు. చాలా చాలా సంతోషం అండి. ఈరోజు కనకధారలో ఏమి మాకు తెలియజేస్తారు? తప్పకుండా తెలియజేస్తానండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఆ పరిపూర్ణంగా మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్షాలు మీ మీద పడి అందరూ కూడా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, పుత్రపౌత్రాభివృద్ధితో అందరూ సుఖంగా జీవించాలని ఆశీర్వదిస్తూ, కనకధార ఆ అమృతధారలో 6 శ్లోకాల యొక్క అర్థాలని తెలుసుకుందాము. 6 శ్లోకాల యొక్క అర్థాలలో కూడా విష్ణువు లక్ష్మి ఎలా ఉంటారు, పరస్పరం భార్య భర్త ఎలా గౌరవించుకోవాలి అనే దాని మీద మనం చెప్పుకున్నాము. సమాజానికి ఒక సందేశం కూడా వెళ్ళిందమ్మా. ఇక్కడ 7వ శ్లోకం నుంచి ఏముంది, ఆ లక్ష్మీదేవి ఏ రకంగా ఉంటే మనల్ని కరుణిస్తుంది అనేది తెలుసుకుందాం. 7వ శ్లోకం. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ ప్రభావాన్ మాంగళ్య భాజి మధుమాధిని మన్మధేన మయ్యాపతే తదిహ మంధరమీక్షణార్థం మందాల సంచమకరాలయ కన్యకాయా. చాలా విశేషమైనటువంటి శ్లోకాలను మనం తెలుసుకుంటున్నాము. ఈ 7వ శ్లోకం యొక్క అర్థం ఏంటి? మన్మధుడు కూడా మధుసూదను ఆకర్షించగలిగినది ఆ అమ్మవారి యొక్క కృప వల్లనే. ఆ మన్మధుడు కూడా విష్ణువుని ఆకర్షించింది ఎవరి వల్ల అంటే ఆ అమ్మవారి యొక్క కృప వల్లనే. అటువంటి సముద్ర కన్య అయినటువంటి లక్ష్మీదేవి నెమ్మదిగా కరుణతో నన్ను దర్శించుకాక అంటే ఆ అమ్మవారి యొక్క చూపు పడితే చాలండి, సర్వదరిద్రాలు నాశనం అయిపోతాయి. ఆ చూపుకి చూడండి ఎంత ప్రత్యేకత ఉందో. మనం మొదటి శ్లోకం నుంచి ఇక్కడ దాకా చెప్పుకుంటూ ఉంటే ఎన్ని వచ్చాయండి. ఆ కరుణా కటాక్ష వీక్షణం మన మీద పడాలి. ఎందుకంటేనండి డబ్బు చాలా అవసరం ఈ రోజుల్లో. ఎందుకంటే దాన్ని ఏమంటారు, లగ్జరీస్ పక్కకు పెట్టండి. కంఫర్ట్గా ఒక కుటుంబం నడవాలి అంటే, తిండికి వస్త్రాలకి ఇంటికి లోటు లేకుండా గడవాలి అంటే ఈ రోజుల్లో లేచిన దగ్గర నుంచి ధనమే కదమ్మా. కూరగాయలు కొనాలన్నా కూడా 100-150 ఖర్చు అవుతూనే ఉంటాయి కేజీకి. అట్లాంటిది ధనం లేకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఈ రోజుల్లో కూడా ఈ రోజుల్లోనే కాదండి, పాత రోజుల్లో కూడా ధనం మూలం మిదం జగత్ అన్నారు. ఇంకా అంటే అమ్మా చూడండి, ఆవిడని గౌరవించకపోతే ఆ విష్ణుమూర్తినే వదిలేసి కింద తిరుచానూరులో కూర్చుంది ఆవిడ వచ్చి. కదా మనం కదండి, అక్కడ ఆయన వక్షస్థలం మీద ఒక తన్నితే ఋషి అక్కడి నుంచి ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక కిందకు వచ్చేసి కింద ఉంది తిరుచానూరులో. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఆవిడని ఎంత గౌరవించాలి మనం. సాక్షాత్ విష్ణుమూర్తి అయినా ఆమెను అగౌరవపరిస్తే ఊరుకోలా. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ లక్ష్మి అంటేనే లక్ష్యము కలది లక్ష్మీదేవి. లక్ష్మి ఎంత లక్ష్యంగా ఉంటే అంత లక్ష్మి ఉంటుందండి. దేని యందు లక్ష్యం ఉండాలి? మనం కొన్న పట్టు చీరల యందు కాదు, తల్లిదండ్రుల యందు లక్ష్యం ఉండాలి. ముఖ్యంగా మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యందు, గురువు యందు, చుట్టుపక్కల వారి యందు, మనం తినే భోజనం యందు, తాగే నీటి యందు, వీటన్ని ప్రకృతి యందు, ముఖ్యంగా ప్రకృతి. అందుకే ప్రకృతికి మనం ఏది ఇస్తామో అదే మనకి ఇస్తుందని చెప్తూ ఉంటారు తిరిగి. అంతే కదా, ప్రకృతిలో మనం ఏమన్నా కూడా రికార్డ్ అయి ఉంటుందండి. నేను ఇంతే అన్నాం అనుకోండి, నేను ఇంతేనే రికార్డ్ అవుతుంది. అంటే ఎంత లక్ష్యంగా మాట్లాడాలి ప్రకృతితో, పంచభూతాలతో ఉన్నటువంటి ఆ తల్లిని ఎంత లక్ష్యంగా మనం గౌరవించాలి. ఎంత లక్ష్యంగా ఉంటే అంత లక్ష్మి నిలుస్తుంది. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆవిడ కడగంటి చూపు పడాలంటేనే ఎంత కష్టం చూడండి. ఇక్కడ ఆవిడ చూపు గురించి ఇంత చెప్తున్నారంటే ఆవిడ చూపు మన మీద పడాలి అంటే మనం ఎంత లక్ష్యంగా ఉండాలి.
గృహస్థి ఎంత లక్ష్యంగా ఉండాలి, ఒక స్త్రీ ఎంత లక్ష్యంగా ఉండాలి, అలంకరించుకోవాలి, చక్కగా లక్ష్మీదేవిలాగా అలంకరించుకోవాలి. కనీసం శుక్రవారం నాడు చీరలు ఉంటూనే ఉంటాయి కదమ్మా, చక్కగా కట్టుకోండి, బొట్టు పెట్టుకోండి, తల నిండా పువ్వులు పెట్టుకోండి, కాళ్ళకి పసుపు రాసుకోండి, చేతికి గాజులు వేసుకోండి. గృహిణికి ఎంత అవసరమో అంత అలంకరణ ఉండాలి. ఈ బొట్టు పెట్టుకున్నామండి, దీనికి ఏమన్నా పెద్ద అలంకారమా? ఏమన్నా పూసాం? చక్కగా ఏ కస్తూరో జవ్వాదో కలిపిన కుంకుమ పెట్టుకుంటూ ఉంటే ఆ సువాసనకి మనసు కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందమ్మా. నిజమండి. కుంకుమ ధారణ చేయండి, కుంకుమ ధారణ కూడా లక్ష్మియే. అవును కదా, లక్ష్మీ స్థానం ఉంది కదా ఉంది కదా. ఎందుకే చూడండి, తిలక శాస్త్రాలని చెప్తున్నారు ఇప్పుడు. ఆ బొట్టు పెట్టుకోండి, ఇది పెట్టుకోండి అంటే నిజంగా కూడా ఉన్నాయేమో. ఎందుకంటే ఆ సుగంధ పరిమళాలు ఎక్కడ ఉండాలి? నీ మాటలో ఉండాలి, నీ ఇంట్లో ఉండాలి, నువ్వు వేసుకునే వేషధారణలో ఉండాలి. అందుకని అదృష్టం ఆడవారికే కదండి. చక్కగా గృహిణి మహాలక్ష్మిలా ఆడవాళ్ళకి. నిజంగా ఎప్పుడైనా శ్రావణ మాసంలో రెడీ అయితేనే అబ్బా మహాలక్ష్మిలా ఉన్నామంటారు. అలా ప్రతిరోజు ఉండడానికి ప్రయత్నించండి, కనీసం కుదరని పక్షంలో. ఎందుకంటే ఆఫీసులు బిజీలో ఉన్నప్పుడు శుక్రవారం రోజు, మంచి తిథుల రోజు చక్కగా లక్ష్మీదేవిలా అలంకరించుకోండి. మన ధర్మం చీరని కాపాడండి. మన తెలుగమ్మాయి అని ఎలా తెలుస్తుందండి? ఆ పొడుగు జడ, జడగంటలు, ఆ చీర, బొట్టు చూడగానే చెప్పేస్తారు వీళ్ళు తెలుగు వాళ్ళని. అంటే ఆ గొప్పతనాన్ని మనం ఎంత లక్ష్యంగా కాపాడతామో అక్కడే లక్ష్మి నిలుస్తుంది. అద్భుతం. అలంకరణ కూడా లక్ష్మీయేనండి. అవును, లక్ష్మి ఎలా అలంకరించుకున్నావు అమ్మా అంటారు. ఎందుకంటే గాజులు వేసుకున్నాము, ఎంత లక్ష్యంగా వేసుకుంటాము, మళ్ళీ తీసి ఎప్పుడైనా మార్చుకోవాలంటే కూడా అంతే లక్ష్యంగా అక్కడ పెట్టుకుంటాము. ఎక్కడైతే ఇలాంటి లక్ష్యం ఉందో, భక్తి ఉందో, అలా ఉన్న చోటే నా కరుణా కటాక్ష వీక్షణం ఉంటుంది. ఆవిడ క్రీగంటి చూపు పడితే చాలు కదండి, సకల దరిద్రాలు నాశనం అవుతాయి. ఇక్కడ అదే చూడండి, మనం 7 శ్లోకాలు చెప్పుకుంటే అందులో అన్నిటి అమ్మవారి కళ్ళ గురించే ఉన్నాయి. మీరు చూసారా? ఎందుకు అంటే ఆవిడ చూపు మనల్ని చూడాలంటే మనం ఎంత లక్ష్యంగా ఉండాలి. నిజమే కదా, ఇది మనం తెలుసుకోవాల్సింది. అమ్మా నీ చూపు ఎప్పుడు నా మీద పడుతుంది అంటే మనం లక్ష్యంగా శుభ్రంగా ఉన్నప్పుడు పడుతుంది. శుభ్రంగా మళ్ళీ మానసికంగా ఉండాలి, భౌతికంగానూ ఉండాలి. అన్ని శ్లోకాల్లో చెప్పుకుంటూ ఉందాం. మళ్ళీ ఒకసారి 7వ శ్లోకం చెప్తున్నాను. ప్రాప్తం పదం ప్రథమత ఖలు యత్ ప్రభావాత్ మాంగళ్య భాజి మధుమాధిని మన్మధేన మయ్యాపతేతః దిహ మంధరమీక్షణార్థం మందాల సంచమకరాలయ కన్యకాయాః. అంటే ఒక్కొక్క శ్లోకం చదువుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి దాని అర్థం ఏంటి చూడండి. ఆ మన్మధుడు కూడా శబ్ద తరంగమే అద్భుతంగా ఉంటుంది కదా. ఆ మన్మధుడికి కూడా ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఆ విష్ణుమూర్తి యొక్క చూపు పడింది అంటే అమ్మవారి యొక్క కరుణ వల్లే. అలాంటి కరుణ ఉన్నటువంటి ఓ తల్లి, నువ్వు కరుణాప్రసన్నవై ఓరచూపుతో నన్ను చూడుగాక అని వేడుకుంటున్నాం. అందుకే ఆ చూపులో అంత ప్రత్యేకత ఉందండి, లక్ష్మీదేవి చూపులో. నేను మాట అదుపు, మాట పొదుపు, మనసు అదుపు, ఈ 2 ఉంటే లక్ష్మి ఉన్నట్టే. చూసిన చోటకల్లా మనసు పోకుండా, అంతే నోరు ఉంది కదా అని మాట్లాడకుండా చక్కగా ఎంతలో ఉండాలో అంతలో ఉంటూ ఎవరిని దూషించకుండా, ఇవన్నీ లక్ష్మీ లక్షణాలేనండి. పరనింద మహాపాపం అంటారు. పాపం అండి, కారణం లేకుండా పరులను నిందించడం. ఆత్మనింద కూడా అండి, మనల్ని మనం నిందించుకోవడం కూడా మహాపాపం. కించపరుచుకోకూడదు. ఆత్మనింద మహాపాపమే, పరనింద మహాపాపమే. ఎందుకంటే ఆత్మ న్యూన్యత కూడా మహాపాపమే, మనల్ని మనం కించపరుచుకోవడం కూడా మహాపాపమే. అందుకని ఏది లేకుండా ప్రశాంత చిత్తులే అమ్మ ఉండాలి అంటే చాలా శ్రద్ధగా, చాలా లక్ష్యంగా ఉండాలి. మరి 8వ శ్లోకంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.